చేసుకున్నారు. చివరికి రోడ్డు మీద వచ్చి ఈయన గుమస్తాగా చివరిదాకా బతికాడు. భూ వివాదాలకు సంబంధించిన ప్రత్యక్షంగా చెప్తున్న బాధితులు. ఏం పరిష్కారమైంది మాకు? ఫైనల్‌గా కోర్ట్ అంతా ఏం తేల్చింది? అంటే ఇల్లంతా ఆయన చేసుకోవడంలో తప్పులేదు. ఆ పక్కన ఏదో 5 గజాలో, 10 గజాలో అది ఈ ఇంట్లో లేదు. కాబట్టని అది నేను పుట్టకముందు కోల్పోయినటువంటి ఇంటికి నేను పుట్టి నేను డిగ్రీలోకొచ్చిన టైంలో ఆ 5 గజాల స్థలానికి సంబంధించి సెటిల్ చేసుకోమని చెప్పి ఆదేశించింది. వీళ్ళకే చెందుతుంది. దానికి వాళ్ళు ఏం చేశారు? ఓ 30,000 40,000 ఇచ్చారు. తలకు ఒక 5,000 వచ్చినాయి. దానికైనా కోర్టు ఖర్చులు ఎంత? లక్షలు. ఆస్తులన్నీ వెళ్ళిపోయినాయి. చివరికి 5,000 మిగిలింది ఒక్కొక్కళ్ళకి. మా బాబాయిలకి అందరికి కలిపి నలుగురికి 4-5,000 మిగిలినాయి. అట్టుంటాయి కోర్టు లిటిగేషన్. అంటే కోర్టులో గెలిచినోడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు, కోర్టులో ఓడినోడు అక్కడే ఏడుస్తాడని సామెత. భూ వివాదాల్లో అదే జరుగుతుంది. కానీ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ ఒక తలనొప్పి అంశాలేనా? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటే వరుసగా వైసీపీలో కీలక నాయకులను టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి వరకు ఆ వ్యవహారం ఖచ్చితంగా. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ఈయన ఇదివరకు అచ్చెన్నాయుడు, రవీంద్ర ఇట్లా వాళ్ళందరినీ టార్గెట్ చేయలేదా? రివర్స్ అవుతుంది. నువ్వేం పట్టించుకోకుండా ఎవడ పనాలు చేసుకుంటే రాజకీయం చేస్తే ఏ కూడా ఉండదు. నువ్వు చేసావు, నీకు చేస్తారు ఆటోమేటిక్ గా. అంటే పెద్దిరెడ్డి తరపున సపోర్ట్ చేసి ఈయన రంగంలో దిగి దీన్ని కూల్ చేసే అవకాశం ఏం చేస్తాడు? ఏం చేయాలి ఆయన? భూ వివాదాలు అంటే అలాగని ఒప్పుకోలేరు.